శ్రీ నమః. రోహిణీ కార్తె ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? రోహిణీ కార్తెలో రోకళ్ళు పగులుతాయని ఎందుకు సామెత వచ్చింది? ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి? రోహిణీ కార్తె నుంచి ఎండలు మరీ తీవ్రంగా మారుతాయి. ఈ ఏడాది రోహిణీ కార్తె ఎప్పటి నుంచి మొదలవుతుంది? రోకళ్ళు పగిలే ఎండలు ఎందుకు? అలాగే ఈ సమయంలో సూర్యానుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఎలాంటి దానాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది రోహిణీ కార్తె మే 25 నుంచి ప్రారంభమవుతుంది. అంటే అప్పటి నుంచి తీవ్రమైన ఎండలు మొదలవుతాయని. రోహిణీ కార్తె అంటే ఏమిటి? ఈ సమయంలో ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? అలాగే సూర్యుని అనుగ్రహం కలగాలంటే జాతకంలో సూర్యుడు బలం పెరగడానికి కొన్ని దానాలు చేయడం వంటివి పాటిస్తే సుఫలితాలు కలుగుతాయి. ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోహిణీ కార్తె మే 25 నుంచి ప్రారంభమైంది. రోహిణీ కార్తె అంటే సూర్యుడు ప్రతి 13 రోజులకు ఒకసారి తన నక్షత్రంలో మార్పు చేస్తూ ఉంటాడు. రోహిణీ కార్తె సమయంలో సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. జూన్ 8 వరకు రోహిణీ కార్తె ఉంటుంది. తర్వాత మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె మొదలవుతాయి. రోహిణీ కార్తె సమయంలో రోకళ్ళు ఎందుకు పగులుతాయి? ఎందుకు ఎండలు ఎక్కువగా ఉంటాయి? సూర్యుడు ఈ సమయంలో తన నెత్తి మీదకు వస్తాడు. రోహిణీ కార్తె సమయంలో సూర్యుడు ఉగ్ర రూపంలో ఉంటాడు. ఆ ఉగ్ర రూపాన్ని భూమి తట్టుకోలేదు. ఆ ప్రభావం వల్ల తీవ్రంగా ఉంటుంది. 15 రోజుల పాటు తీవ్రమైన ఎండలు, వేడి గాలులు కలుగుతాయి. అచ్చం అగ్నిగోళంలాగా సూర్యుడు ఈ సమయంలో మండుతాడు. రోహిణీ కార్తె సమయంలో ఎలాంటి దానాలు చేయాలి? రోహిణీ కార్తె సమయంలో చేసే దానాలకు విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో కాటన్ దుస్తులు, గొడుగులు, చెప్పులు, ఫ్యాన్ వంటివి దానం చేస్తే మంచిది. ఇది మతపరంగా మంచిది మాత్రమే కాదు, మానవత్వం కూడా. ఆహార దానం చేయండి. రోహిణీ కార్తె సమయంలో ఆహారాన్ని దానంగా చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గోధుమలు, బియ్యం, బెల్లం, పప్పు వంటివి అవసరమైన వారికి లేదా పేదవారికి దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంతోషంగా, ప్రశాంతంగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. చల్లటి పదార్థాలు కూడా దానం చేయొచ్చు. రోహిణీ కార్తె సమయంలో కుండలు, మజ్జిగ, పండ్లు వంటివి దానం చేసినా కూడా విశిష్టమైన ఫలితాలు పొందవచ్చు. జాతకంలో సూర్యుడి స్థానాన్ని బలపరుచుకోవచ్చు. విజయాలను కూడా అందుకోవచ్చు. అనేక విధాలుగా లాభాలు పొందడానికి వీలవుతుంది. సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయ సూత్రం పఠించినా కూడా సూర్య అనుగ్రహం పొందవచ్చు. ఓం సూర్యాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టండి. ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.